హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, మరి ఈ వీడియోలో ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లోని 1 మార్క్ క్వశ్చన్స్ అలాగే కాన్సెప్ట్ మొత్తం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో వినడం వల్ల చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ లెసన్ లోని గ్రాఫ్స్ మెయిన్ పాయింట్ గా అడుగుతారు. 2 గ్రాఫ్స్ వస్తాయి, 8 మార్క్స్ కి సంబంధించి 2 గ్రాఫ్స్ వస్తాయి. డే 6 అనమాట ఈ రోజు. అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఈ లెసన్ లో నుంచి కాన్సెప్ట్ ఇది. ఓకే, మరి ప్రతి ఒక్కటి నేను చెప్పాను కదా, కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 40 డేస్, ఈ 40 డేస్ మీరు ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి. అలాగే నేను హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న స్కోర్ కానీ అలాగే మీరు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా పాస్ అవుతారు. ఏమంటే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి ప్రతి ఒక్కటి మన ఛానల్లో రిజల్ట్ వరకు అలాగనే పాలిటెక్నిక్ అలాగనే మీరు ఏ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయినా కానీ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మర్చిపోదండి. ఓకే, మరి గ్రాఫ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి నేను చెప్తాను, కానీ మెయిన్ పాయింట్ గా ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే నీకు మెయిన్ పాయింట్ గా అర్థమవుతుంది. లెసన్ అనేది కానీ గ్రాఫ్స్ కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ రేపు డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినా కానీ చేయగలుగుతారు. ఓన్లీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. చాలా ఈజీనే మనం అర్థం చేసుకునేవి. చెప్పాను కదా, మనకి ఏదైనా ఒక విషయం రావట్లేదు లేకుంటే అర్థం కావట్లేదు అంటే సరిగ్గా వినట్లేదు అని అర్థం, అంతకు మించి ఏం లేదు. దాని మీద ఫోకస్ ఎఫెక్ట్ పెట్టండి, ఖచ్చితంగా ఎలాంటిదన్నా అర్థం అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ దీంట్లో నుంచి రావడం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వచ్చేది మనం చెప్పలేము, చెప్తున్నాం కదా. లెసన్ కాన్సెప్ట్ నుంచి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. లెసన్ కాన్సెప్ట్ బేసిక్ నుంచి వస్తుంది 1 మార్క్ క్వశ్చన్స్. మీరేమో టెక్స్ట్ బుక్ లో బుడుకుతారు, అసలు టెక్స్ట్ బుక్ లో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఆ లెసన్ టాపిక్ ఇంట్రడక్షన్ లోనే ఉంటుంది 1 మార్క్ క్వశ్చన్స్ కి. అది బేసిక్ అర్థం చేయాలి, ఫార్ములాస్ ఇవే మెయిన్ పాయింట్ గా 1 మార్క్ క్వశ్చన్స్. ఓకే, మరి 1 మార్క్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ లో కాన్సెప్ట్ నుంచి ఎలా వస్తాయి. తర్వాత నెక్స్ట్ వీడియో డే 7 లో 8 మార్క్స్ గ్రాఫ్స్ చెప్పడం జరుగుతుంది. ఆ గ్రాఫ్స్ నీకు అర్థం కావాలంటే ఈ బేసిక్ అర్థం కావాలి. ఈ బేసిక్ అర్థం కాకుంటే గ్రాఫ్ రాదు. నీకు అది గుర్తుపెట్టుకో, స్కిప్ చేయకుండా. An equation of the form ax plus by plus c equal to 0 where a comma b comma c are real numbers or where the least one of a or b is not zeros, a square plus b square not equal to 0 is called linear equation. అవును, లీనియర్ అంటే లీనియర్ పాలినామియల్, దాని గురించి చెప్పారు కదా. అంటే గుర్తుపెట్టుకోండి, లీనియర్ పాలినామియల్ అంటే ఈక్వల్ టు 0 పెట్టాం. అది ఒకవేళ ఈక్వేషన్, ఇక్కడ చూడండి లీనియర్ ఈక్వేషన్ అని మాట్లాడుతున్నాం అంటే ఈక్వల్ టు 0 పెడతామని అర్థం. ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు 0 పెడతాం, పాలినామియల్ అంటే ఈక్వల్ టు 0 పెట్టాం. ఇది కన్ఫ్యూజ్ గా వద్దండి. ఓకే, మరి ఇప్పుడు చూడండి టాపిక్ ఏంది. మరి ఒక లీనియర్ ఈక్వేషన్ అంటే ఏందో తెలియాలి. పవర్ 1 ఉందనుకో, ఏంది పవర్ ఎక్స్ వాల్యూ వేరియబుల్స్ పవర్స్ 1 ఉన్నాయి అనుకో, దాన్నే మనము లీనియర్ ఈక్వేషన్ అంటాం కదా. చెప్పడం జరిగింది ఏది సెకండ్ లెసన్ లో. ఓకే, పవర్ 1 ఉందనుకో ఖచ్చితంగా అది లీనియర్ ఈక్వేషన్ అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ ఎక్స్ వై అని 2 వేరియబుల్స్, ఏ బి అనేటి మనకి రియల్ నంబర్స్. అంటే రియల్ నంబర్స్ అంటే ఏంది, 1 2 3 పాజిటివ్ నంబర్స్, ఇంటూ నంబర్స్, ప్రతి ఒక్కటిగా ఓకే రియల్ నంబర్స్. ఆ ప్రతి ఒక్కటి ఏబిసిగా ఉంటాయి అన్నమాట. మరి అలా ఆ నంబర్స్ రియల్ నంబర్స్ అలాగనే 2 వేరియబుల్స్ అలాగనే ఒక కాన్స్టెంట్ నంబర్ కలుపుకొని మొత్తం ఉండేదాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అసలు పేర్ అంటే ఏంటంటే, పేర్ అంటే జత. అంటే లీనియర్ ఈక్వేషన్ తోనే 2 ఈక్వేషన్స్ కలిపి గ్రాఫికల్ మెథడ్ లో గానీ లేకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ లో గానీ ఎలిమినేషన్ మెథడ్ లో గానీ ఎక్స్ వై వాల్యూ కనుక్కుంటాం. ఇది బేసిక్ పాయింట్. ఇదే గుర్తుపెట్టుకోండి. ఒక ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లెసన్ హెడ్డింగ్ ఏంటంటే పేర్ అంటే జత. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంది, ఎక్స్ వై 2 ఉంటాయి వేరియబుల్స్, వాటిని మనం వేరియబుల్స్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఏంది బేసిక్ ఇక్కడ చూడండి, ఈక్వేషన్ అంటే అర్థమైంది కదా. మనకి ఎప్పుడు ఏబిసి అనేది నంబర్లలో ఉంటాయి, అలాగనే ఒక కాన్స్టెంట్ నంబర్, అలాగనే ఇక్కడ చూడండి ఏబిసిలు అనేటివి ఎప్పుడు 0లో ఉండవు, స్క్వేర్ లో ఉండవు. లీనియర్ అంటే డిగ్రీ పవర్ 1 ఉండాలి. ఇగో 1 ఉందా అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, లీనియర్ ఈక్వేషన్ అని ఎందుకంటాం, ఈక్వల్ టు 0 ఉంది, అది గుర్తుపెట్టుకోండి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ వై. ఓకే, మరి ఎలా ఉంటుంది 2 వేరియబుల్స్ అంటే, ఇక్కడ చూడండి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద సేమ్ 2 వేరియబుల్స్ ఆర్ కాల్డ్ ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఇక్కడ చూడండి, అంటే 2 వేరియబుల్స్ ఉంటాయి, ఎక్స్ వై అనేటి 2 జతలుగా ఉంటాయి.
అలాగనే మనకి A1 B1 C1 C2 ఇలా ఉండే వాటిని మనం ప్రేయర్ ఆఫ్ లీనియర్, పేర్ అంటే జత, అంటే రెండు లీనియర్ ఈక్వేషన్ ని జతపరచడం అనమాట. ఆ రెండింటిని జతపరిచినటివి, ఆ రెండు ఈక్వేషన్స్ కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ సొల్యూషన్ కనుక్కోనికి మనం వాడే మెథడ్సే గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. దీంట్లో మెయిన్ గా గ్రాఫికల్ మెథడ్ అనేది డే 7 లో చెప్పడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? దీని గురించి నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో మనం ప్రీవియస్ లో ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో నేను చెప్పడం జరిగింది, మీకోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఈ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, A1/A2 B1/B2 C1/C2. అసలు ఏంది A1/A2 అంటే? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. A1x ప్లస్ B1y ప్లస్ C ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ కదా, లీనియర్ ఈక్వేషన్. A2x ఇక్కడ చూడండి ప్లస్ B2y ప్లస్ C1C2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. అసలు ఇక్కడ ఏంది మాట్లాడుతుంది? అసలు ఏంటి అంటే ఇవన్నీ ఈ టేబుల్ బేసిక్ చేసుకుని నీకు 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఈ టేబుల్ బేసిక్ చేసుకునే 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఈ టేబుల్ అర్థం చేసుకుంటే గ్రాఫ్ చేయగలుగుతావు. అది గుర్తుపెట్టుకో. A1A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే అన్ని నాట్ ఈక్వల్. అంటే ఎలా అయితే నాట్ ఈక్వల్ అంటే A1A2 సమానం కావు, B1B2 సమానం కావు, C1C2 సమానం కావు. అంటే A1A2 అనేది B1 కి సమానం కాదు, B1 అనేది C1 కి సమానం కాదు. అలా సమానం కాకుండా ఈక్వల్ నాట్ ఈక్వల్స్ లో ఉందనుకో, అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటంటే కలుసుకోవడం, అంటే ఇంటర్సెక్టింగ్ అంటే కలుసుకునేది, ఒక చోట కలుసుకుంటే చూడు వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అంటే రెండు లైన్లు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఒక పాయింట్ దగ్గర వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. కన్సిస్టెంట్ అక్కడ ఆల్రెడీ రాశాను. కన్సిస్టెంట్ అంటే ఏంది? ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యాజ్ అ మినిమం ఆఫ్ వన్ సొల్యూషన్ దే ఆర్ కాల్డ్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే కలుసుకున్న చోటన ఒక్క సొల్యూషన్ ఉంటుంది చూడు, దాన్ని కన్సిస్టెంట్ అంటాం. కలుసుకున్న చోట ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది చూడు, దాన్ని కన్సిస్టెంట్ అంటాం. మరి ఆ ఒక్క చోట నేను చెప్పడం జరిగింది, కన్సిస్ట్ అయింది అనుకో, యూనిక్ సొల్యూషన్ అంటే ఒక్క సొల్యూషన్ వస్తుంది. మరి దాని గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇగో ఇలా ఎక్స్ రూపంలో వస్తుంది. అంటే రెండు లైన్స్ అనేటివి, వీటి గ్రాఫ్ లైన్స్ అనేటివి ఇలా ఎక్స్ యాక్సిస్ రూపంలో ఒక చోట టచ్ అవుతుంది. ఆ టచ్ అయిన చోటుని ఇంటర్సెక్టింగ్ లైన్స్. కన్సిస్టెంట్ అంటే ఒక్క సొల్యూషన్ ఉంటుంది అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలా ఇగో ఇటైతే పాయింట్స్ తీసుకుంటే ఎక్కడైతే టచ్ అయిందో అవే మన లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్స్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని. మరి ఈ అన్ని ఈక్వల్ ఉన్నప్పుడు ఇలా ఏంది, అన్ని నాట్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇలా. మరి ఒకవేళ ఏంది ఆ నాట్ ఈక్వల్ టు అంటున్నారంటే ఇక్కడ చూడండి 2/4. ఇక్కడ చూడండి, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2x ప్లస్ 4y1 ప్లస్ 6 ఈక్వల్ టు 0. 3x1 ప్లస్ 2y1 ప్లస్ ఇక్కడ చూడండి 17 ఈక్వల్ టు 0. ఇప్పుడు A1/A2 B1/B2 C1/C2 చేయండి ఒకసారి. అంటే A1/A2 అంటే ఏంది? 2/3 ఈక్వల్ టు 4/2 ఈక్వల్ టు 6/17. ఇక్కడ ఏమన్నా ఈక్వల్ అయినా అంటే ఈ A1/A2 అనేది B1 కి సమానమైందా? ఈ B1/B2 అనేది C కి సమానమైందా? దేనికి సమానం కాలే. అంటే దీనికి ఓఈ అంటే ఈ ఈక్వేషన్స్ కి ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలా. అంటే అన్ని నాట్ ఈక్వల్ వచ్చిందనుకో ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అయిన చోట్న ఓన్లీ ఒక్క సొల్యూషన్ ఉంటుంది. ఈ టేబుల్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలా. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది. మరి సెకండ్ ఏంది? A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 ప్యారలల్ లైన్స్. ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంది? ఏ ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యాజ్ నో సొల్యూషన్. అంటే సొల్యూషన్ అనేటివి ఉండవు అనమాట వాటికి. దేర్ ఆర్ కాల్డ్ ఇన్కన్సిస్టెంట్. అంటే ఇప్పుడు చూడండి, అంటే మనకు వచ్చిన ఈక్వేషన్స్, ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది కదా, అన్ని నాట్ ఈక్వల్ వచ్చినాయి. అన్ని నాట్ ఈక్వల్స్ వస్తే ఏంది? ఓన్లీ వన్ సొల్యూషన్ ఉందని అర్థం. మరి ఇప్పుడు ఏంది? ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంది? ఒకటి ఈక్వల్ టు ఉండాలి. 2x1 4x2 ప్లస్ ఇక్కడ చూడండి 4y1 ప్లస్ 8y1 ప్లస్ సి అనేది 6 ఈక్వల్ టు 0 ప్లస్ 18 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు A1/A2 B1/B2 చేయండి. A1 2/4 A1/A2 ఈక్వల్ టు B1/B2 4/8 ఈక్వల్ టు C1/C2 C1/C2. ఓకే, ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 2 జా 4 1 జా 4 2 జా. ఇక్కడ చూడండి సమానం అవుతుంది. 6 1 జా 6 3 జా. అంటే ఇక్కడ చూడండి, ఇది నాట్ ఈక్వల్. అంటే A1/A2 అనేది బి దానికి సమానమైంది, ఇదేమో దీనికి సమానం కాలేదు.
అంటే ఇలా వచ్చింది అనుకో, అలా అంటే ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకో, దానికి ప్యారలల్ లైన్స్ గా గ్రాఫ్ వస్తుంది. దీనికి నో సొల్యూషన్, అసలు సొల్యూషన్ అనేది ఉండదు. అంటే నీకు ఎక్కడైతే టచ్ అవుతున్నాయో రెండు లైన్స్ అక్కడ మాత్రమే మనకు సొల్యూషన్ ఉందని అర్థం, లేకుంటే లేదు అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ కి ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే టచ్ అయిందనుకో ఖచ్చితంగా సొల్యూషన్ ఉందని, టచ్ కాలేదంటే సొల్యూషన్ లేదని అర్థం. అందుకే నో సొల్యూషన్స్ ప్యారలల్ గా వస్తుంది. ఎప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు. ఓకే, మరి ఇక్కడ చూడండి a1/a2, b1/b2, c1/c2 అన్ని ఈక్వల్ టు వచ్చినాయి. కన్సిస్టెంట్ లైన్స్ అంటే ఏంది? సొల్యూషన్, ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి కన్సిస్టెంట్, ఇక్కడ కూడా ఏమొస్తుంది? కన్సిస్టెంట్ చెప్పడం. ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే మనకి ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ అంటే ప్రేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రెండు 2x1 ఇక్కడ చూడండి 4x1 ప్లస్ 4y1 ప్లస్ 8y1 ప్లస్ 6 ప్లస్ 12 ఈక్వల్ టు 0 వీటికి ఇప్పుడు a1/a2 చేయండి. a1/a2, b1/b2, c1/c2 క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 2 జా 4 1 జా 4 2 జా 6 1 జా 6 2 జా. అంటే ఇలా అన్ని ఈక్వల్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2. అంటే ఇలా అన్ని ఈక్వల్ వచ్చినప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది అనమాట. ఏంది? ఒకదాని మీద ఒకటి. అంటే గ్రాఫ్ అంటే కోఇన్సిడెంట్ అంటే ఇగో ఈ లైన్ ఉందా, మళ్ళీ దానిపైన ఇంకొక లైన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక లైన్ మీద ఒక లైన్ వస్తుంది అనమాట గ్రాఫ్. అలా వచ్చినప్పుడు ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇగో గ్రాఫ్ ఇలా వస్తుంది. మరి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంది? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఉండే, మనం ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, అంటే దీనికి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, చెప్పలేము వాటికి అనమాట. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు అన్ని ఈక్వల్ గా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన ఈక్వేషన్స్ అన్ని నాట్ ఈక్వల్ టు a1/a2, b1/b2, c1/c2 అన్ని నాట్ ఈక్వల్స్ ఉన్నాయి అనుకో, ఒక సొల్యూషన్ వస్తుంది. గ్రాఫ్ ఇటు అక్కడ ఎలా వస్తుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో వస్తుంది. ఒకవేళ ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకో, గ్రాఫ్ ఏమో ప్యారలల్ గా వస్తుంది, దీనికి నో సొల్యూషన్. ఒకవేళ అన్ని ఈక్వల్ వచ్చినాయి అనుకో, కన్సిస్టెంట్ లైన్ అనమాట, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అనమాట. ఇలా అన్ని వచ్చినప్పుడు ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంది? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే ఒక దాని మీద ఇందాక ఏమని చెప్పినాం, ఒక్క చోట అంటే ఇలా ఇంటర్సెక్ట్ అయిన చోట ఎక్స్ యాక్సిస్ లో ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పినాం. ఇక్కడ చూడండి అసలు ఇది ఒకవేళ గ్రాఫ్ తీసుకున్నాను, ఈ గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ టచ్ అవుతుంది, అంటే టచ్ అయిన చోటలో ఏంది? మన సొల్యూషన్స్ ఉన్నాయని అర్థం అన్నమాట. అంటే ఎక్కడ చూడ ఒకదాని మీద ఒకటి ఉంది, అంటే ప్రతి ఒక్కటి ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది ప్రతి పాయింట్ ని. అంటే అక్కడ ఏమున్నట్టు? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఇది గైస్ మరి అర్థమైంది కదా. ఈ మెయిన్ పాయింట్ ఈ మూడు అర్థం కావాలి. అన్ని నాట్ ఈక్వల్స్ ఉన్నాయనుకో, యూనిక్ సొల్యూషన్, ఇంటర్సెక్టింగ్ లైఫ్ గ్రాఫ్ వస్తుంది. ఒకవేళ ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు ఉందనుకో, ప్యారలల్ లైన్స్ వస్తుంది, నో సొల్యూషన్స్. మీకు చెప్పాను కదా, ఒకవేళ అన్ని ఈక్వల్ ఉన్నాయనుకో, కోఇన్సిడెంట్ లైన్స్, అలాగనే ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. ఇది గైస్ మరి ఈ బేసిక్ ని అర్థం చేసుకుని 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు నోట్ డౌన్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటి వరకు టాపిక్ అంటే అర్థమైంది కదా. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అలా వచ్చిందనుకో, మొత్తం నాట్ ఈక్వల్స్ లో వచ్చినాయనుకో ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. అదేంటి? కన్సిస్టెంట్ అంటే కలుసుకుంటాయి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అంటే ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చిందనుకో, అది ప్యారలల్ లైన్స్ అవుతుంది, అవి కలుసుకో ఎప్పటికీ, దానికి నో సొల్యూషన్స్. ఒకవేళ a1/a2 నాట్ ఈక్వల్ టు a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అంటే మొత్తం ఈక్వల్ వచ్చిందనుకో, అవి డిపెండెంట్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. అలాగనే ఒకదాని మీద ఒకటి ఉంటుంది, దానికి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్, మొత్తం 3. ఈ 3 టాపిక్స్ మీదనే ఇప్పుడు బేసిక్ మొత్తం క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఇంకొక పార్ట్ ఉంటుంది. ఈ 15 కాక ఇంకొక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ బేసిక్ అర్థమైందనుకో ఇవన్నీ నేర్చుకోకర్లేదు, నేను కూడా చెప్తాను. ఓకే, చెప్తున్నా కదా. అంటే మీకు ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది దాని మీద నేను రాయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ పాయింట్ గా అదే చెప్తున్నా. కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నా అది రేపు ఎగ్జామ్ హాల్లో గుర్తుకు కూడా రాదు నీకు, అది గుర్తు పెట్టుకో. ఓకే, మరి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్. ఇక్కడ రైట్ ద జనరల్ ఫార్మ్ అంటున్నారు. ఏది? వన్ వేరియబుల్. ఇగో ax వన్ వేరియబుల్ మాత్రమే ఉండాలి. ax ప్లస్ b ఈక్వల్ టు 0. ab అనేది ఏంది? రియల్ నంబర్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్? అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ అని చెప్పాను.
ఏంటిది డిగ్రీ పవర్ ఎంత ఉండాలా 1 ఉండాలి. దాన్ని మనము లీనియర్ ఈక్వేషన్ అంటాం, రైట్. అండ్ ఈ ఈక్వేషన్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఓకే, త్వరగా అయిపోవాలని నేను రాశాను ముందుగానే. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 2 వేరియబుల్స్, రైట్ ద జనరల్ ఫార్మ్ 2 వేరియబుల్స్ తో రాయాలి. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఏది వేరియబుల్స్ అంటే ఎక్స్ వైనే మనం వేరియబుల్స్ అంటాం. ఏబి ఆర్ దే రియల్ నంబర్స్. హౌ మెనీ సొల్యూషన్స్ డూ లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్, ఇది అర్థం కావాలి. 1 వేరియబుల్ కి ఇదే కదా మనకి జనరల్ ఈక్వేషన్. అంటే ఒక ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 కి ఎన్ని సొల్యూషన్స్ వస్తుంది అంటే 1 వేరియబుల్ ఉన్న ఈక్వేషన్ బైనరీ 1 వేరియబుల్ ఉన్న ఈక్వేషన్ కి ఎన్ని సొల్యూషన్స్ వస్తుంది? ఒక్క సొల్యూషనే వస్తుంది. ఎలా? మైనస్ బి అవతల పోతే ప్లస్ బి, అంటే ఏఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి. ఇది ఏం చేస్తుంది? మైనస్ బి బై ఏ కదా. అంటే ఎక్స్ కి ఓన్లీ 1 సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఒక్క సొల్యూషన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 2 వేరియబుల్స్ ఉన్నాయనుకో మళ్ళా లీనియర్ ఈక్వేషన్ ఎక్కువ సొల్యూషన్స్ వస్తుంది, మళ్ళీ అది వేరే కథ. అండ్ 1 వేరియబుల్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చెప్పడం జరిగింది. గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఒక లీనియర్ ఈక్వేషన్ నువ్వు కనుక తీసుకొని దాని గ్రాఫ్ గీస్తే ఏమొస్తుంది? స్ట్రైట్ లైన్ లో వస్తుంది. అంటే ఒక గ్రాఫ్ ని ఇలా స్ట్రైట్ గా వస్తుంది అనమాట. అది ఎలాగైనా రావచ్చు, స్ట్రైట్ లైన్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద షేప్ అడుగుతున్నారు. గ్రాఫ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అంటే ఒక లీనియర్ ఈక్వేషన్ కి గ్రాఫ్ ఎలా వస్తుంది? స్ట్రైట్ లైన్ లో వస్తుంది. హౌ మెనీ సొల్యూషన్స్ డూ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యావ్? ఇక్కడ చూడండి 1 వేరియబుల్ కి ఎన్ని సొల్యూషన్స్ వస్తుందంటే 1 సొల్యూషన్ అని రాశాం. ఇక్కడ 2 వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ ఈక్వేషన్ అంటే ఇది, దానికి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏంది? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఎందుకంటే నువ్వు ఒక సంథింగ్ ఏ నంబర్ అన్నా తీసుకో. ఇప్పుడు ఇక్కడ చూడండి 3x ప్లస్ 4y ప్లస్ 5 అంటే నువ్వు ఈ ఎక్స్ వై బదులు ఏ నంబర్లన్నా సబ్స్టిట్యూషన్ చేస్తే సంథింగ్ 0 వచ్చింది అనుకో, అంటే అది ఖచ్చితంగా ఏ నంబర్ అన్నా కావచ్చు, చెప్పలేము. అంటే ఏ నంబర్ అన్నా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 వేరియబుల్స్, అందుకే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. అంటే నువ్వు ఏ సొల్యూషన్స్ తీసుకున్నా క్వాలిఫై అది ఏ సొల్యూషన్ తీసుకున్నా దానికి సబ్స్టిట్యూషన్ చేసినాక కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనుకో, చెప్పలేం ఏ ఆన్సర్ అన్న. రియల్ నంబర్స్ 1 నుంచి ఇన్ఫినిటీ నంబర్స్ అంటే రియల్ నంబర్స్ నెగిటివ్ నంబర్స్ కావచ్చు, పాజిటివ్ నంబర్స్ కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, ప్రతి 0తో సహా ఏ నంబర్ అన్నా తీసుకొని నువ్వు దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ నంబర్లతో 0 వచ్చేది తెలియదు మనకి. అందుకే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. రైట్. 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది FA1 కి వచ్చింది యాక్చువల్ గా. వాట్ ఈస్ ద ఇది ఈ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ ఏమో గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ లో వచ్చింది. ఈ ఇయర్ న్యూ సిలబస్ కదా, ఆ న్యూ సిలబస్ లో నుంచి గవర్నమెంట్ రిలీజ్ చేసిన పేపర్లు వచ్చింది. ఇదేమో FA1 కి వచ్చింది. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ చూడండి, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఇది వెరీ వెరీ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇక్కడ ఈక్వేషన్ అని మాట్లాడదు. ఈక్వేషన్ అని అంటే మనం ఇక్కడ చూడండి ఈక్వేషన్, అదే ఎస్ కి అక్కడ చూడండి కొంచెం ఎస్ అక్కడ ఈక్వేషన్స్, ఇక్కడ ఈక్వేషన్, అందుకే ఒకటి రాసాం. అక్కడ ఈక్వేషన్స్ అంటే డబల్ 2 వేరియబుల్స్. ఇక్కడ చూడండి 2 వేరియబుల్స్ ax1 ప్లస్ by1. ఇక్కడ చూడండి ax ప్లస్ by ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఏబి అనేటివి ఎప్పుడు రియల్ నంబర్స్ లో ఉంటాయి. మరి ఓకే, హౌ మెనీ సొల్యూషన్స్ డూ ద ప్యారలల్ హ్యావ్? ప్యారలల్ కి సొల్యూషన్స్ ఉంటాయా? ఎప్పటికీ ఉండవు. ఎప్పుడైతే నువ్వు ఒక గ్రాఫ్ లో ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ లేకుంటే ఎక్కడో చోట ఒక మూలన్న 2 లైన్లు టచ్ అయింది అనుకో, దానికి సొల్యూషన్స్ ఉన్నాయని అర్థం, లేకపోతే లేదు. ప్యారలల్ కి ఇప్పుడు ఆ లైన్స్ ఎలా వస్తుంది? చక్కగా వెళ్ళిపోతుంది, ఎక్కడ టచ్ కావు. అంటే టచ్ కావట్లేదు అంటే ఎక్కడ సొల్యూషన్ అనేది లేదు, అందుకే నో సొల్యూషన్. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇందాకనే చెప్పినాం కదా, ఆ బాక్స్ లోనే మొత్తం ఆ బాక్స్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ప్యారలల్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంది? కలుసుకోవు. హౌ మెనీ సొల్యూషన్స్ డూ డిపెండెంట్ లైన్స్ హ్యావ్? ఇక్కడ చూడండి, హౌ మెనీ సొల్యూషన్స్ డిపెండ్ అయ్యింది అనుకో. డిపెండ్ అంటే ఏంది? అవును, ఇందాక మీరు కన్సిస్టెంట్ అని మాట్లాడినాం. లాస్ట్ దాంట్లో బాక్స్ లో కన్సిస్టెంట్ అన్నాం. కన్సిస్టెంట్ అన్నా డిపెండెంట్ అన్నా 2 ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. మన క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసి ఇలా మనం రాయకుండా, అర్థమవుతుందా? మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఇట. ఓకే, మనం దాన్ని క్యాచ్ చేసుకొని ముందరకు వెళ్ళాలి. ఓకే, అంటే డిపెండెంట్ అంటే ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు నేను ఏం చెప్పినాను? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఓకే, ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x - 2y = 0
అండ్ 3x 4y మైనస్ 20 ఈక్వల్ టు 0. అట్లాగైతే ఇక్కడ చూడండి ఆ రెండు ఈక్వేషన్స్ ఏమవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా, ప్యారలల్ అవుతాయా, ఇన్కన్సిస్టెంట్ అవుతుందా? ఎలా చేయాలి మరి ఇప్పుడు దీన్ని? ఫస్ట్ ఇదిగో మీరు ఇక్కడ ఈక్వేషన్స్ వచ్చినారు a1/a2 b1/b2 c1/c2 ఈ కాన్సెప్ట్ బ్రెయిన్ లో గుర్తుపెట్టుకో. ఏ ఎంత మనకి ఇక్కడ ఎక్స్ పక్కన ఏం లేదంటే ఏమన్నట్టు 1/a2 ఎంత 3 ఈక్వల్ టు b1 ఎంత చెప్పినా కదా, మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి బై b2 ఎంత +4 ఈక్వల్ టు c1/c2. ఇక్కడ c అసలు ఏం లేదు కాబట్టి ఏమో 0 బై ఇక్కడ -20. ఇక్కడ చూడండి ఏదన్నా ఈక్వల్ అయిందా, సరే క్యాన్సిల్ చేద్దాం. 2 1 జా 2 2 జా అంటే 1/3 అనేది 1/2 కి సమానమైందా, రాంగ్. 1/2 అనేది 0/20 కి సమానమైందా, రాంగ్. అంటే అన్ని నాట్ ఈక్వల్ వచ్చింది. అంటే ఏంది, ఇంటర్సెక్ట్ కలుసుకున్నాయి అనుకో, అట్లా నాట్ ఈక్వల్ టు వచ్చినాయి అనుకో, ఏంది ఇంటర్సెక్ట్. కోఇన్సిడెంట్ అంటే ఒకదాని మీద ఒకటి, ఇన్కన్సిస్టెంట్ అంటే కలుసుకోకపోవడం, ప్యారలల్ అంటే ఆ లైన్స్ చక్కగా వెళ్తాయని అర్థం. ఇన్కన్సిస్టెంట్ అంటే కలుసుకుంటే ఇప్పుడు మనకి దేని ప్రకారం a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ప్రకారం, రైట్. వీటికి ఎన్ని సొల్యూషన్స్ వస్తుంది, ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే. అలా కన్సిస్టెంట్ అయినాయి ఇంటర్సెక్ట్ అయినాయి అనుకో, ఓన్లీ 1 సొల్యూషన్. ఆ బాక్స్ అర్థం చేసుకోవాలి మీరు. ఆ బాక్స్ అర్థం కాకుంటే క్వశ్చన్స్ అర్థమే కావు. ఓకే, ఇది ఇంపార్టెంట్. గివెన్ ద లైన్ ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8, రైట్ అదర్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ఇట్. మనకు ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగిందంట. ఆ ఈక్వేషన్ తో పాటు ఇంకొక ఈక్వేషన్ మనం తీసుకోవాలంట. ఆ తీసుకునే ఈక్వేషన్ తో ఎలా ఉండాలంట తెలుసా, మనం తీసుకున్న ఈక్వేషన్ ఆడ ఇచ్చిన ఈక్వేషన్ బాయనండి, మనం కనుక్కునే ఈక్వేషన్ ఈడ వచ్చిన ఈక్వేషన్ రెండు a1/a2 b1/b2 c1/c2 వేస్తే ప్యారలల్ గా రావాలంట. ప్యారలల్ రావాలంటే ఏంది, ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు ఉండాలి, రైట్. అంటే ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు. అంటే ఇక్కడ చూడండి, నేను 4x 2 1 జా 2 2 జా ప్లస్ 3 1 జా 3 2 జా 6y మైనస్ ప్లస్ తీసుకున్నాం. ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్. ప్యారలల్ రావాలంటే కండిషన్ ఏంది, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఒకటి ఈక్వల్ రావాలి, ఇంకొకటి నాట్ ఈక్వల్ రావాలి. ఓకే, ఇంకొకటి 17 తీసుకుంటాను ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి a1/a2 2 1 జా 2 2 జా 1/2 వచ్చింది. b1/b2 3 1 జా 3 2 జా 1/2 వచ్చింది. అంటే 1/2 ఈక్వల్ అయింది. ఇక్కడ 8 1 జా 4 అంటే నాట్ ఈక్వల్ టు, సరిపోయిందా. అంటే 4x + 6y ఇంతే రాస్తా అయిపోయా. మన ఇష్టం, మనం కనుక్కోవాలి. మనకి ఈ కండిషన్ తెలియాలి, a1/a2 b1/b2 c1/c2 కండిషన్ తెలియాలి, లేకుంటే అర్థం కాదు. హౌ మెనీ సొల్యూషన్స్ డస్ ద పేర్ ఆఫ్, ఇక్కడ చూడండి సేమ్ దీని లెక్కనే చేయాలి. హౌ మెనీ సొల్యూషన్స్, ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి కనుక్కోవాలంట. ఓకే, దానికి ఏం చేయాలి, a1/a2 b1/b2 c1/c2 నే. ఏ ఎంత మనకి 1 b ఎంత -3 ఈక్వల్ టు ఇక్కడ ఇది a2 b1 ఎంత 2 b2 ఎంత -6 ఈక్వల్ టు 5/1. ఓకే, ఇక్కడ చూడండి ఏదన్నా ఇక్కడ చూడండి 1/-3 క్యాన్సిల్ చేశాను. 2 1 జా 2 3 జా నాట్ ఈక్వల్ టు 5/1. అంటే ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చింది. అంటే ఇక్కడ హౌ మెనీ సొల్యూషన్స్, ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చిందంటే దానికి ఏంది, ప్యారలల్ గా వస్తాయని అర్థం. ప్యారలల్ గా వచ్చిందంటే సొల్యూషన్స్ ఉంటాయా, ఉండవు. అంటే నో సొల్యూషన్స్ అయిపోయా. ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ చూడండి ఇన్కన్సిస్టెంట్, ఇదంతా ప్యారలల్ గురించి చెప్పినాయి. ఇగో ఇన్కన్సిస్టెంట్ అవ్వాలంటే ఏం కావాలా, ఇన్కన్సిస్టెంట్ అనేది కలుసుకోకపోవడం. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఇక్కడ చూడండి ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. చూడండి గుర్తుపెట్టుకోండి, అంటే నాట్ ఈక్వల్. ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చిందంటే ఖచ్చితంగా లైన్స్ కలుసుకోవు, అవి ప్యారలల్, నో సొల్యూషన్స్. ఒకవేళ అన్ని నాట్ ఈక్వల్ టు వచ్చినాయి అనుకో, అయిపోయింది. అన్ని నాట్ ఈక్వల్ టు వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా అది ఏమవుతుంది, అన్ని నాట్ ఈక్వల్ టు వచ్చినాయనుకో 1 సొల్యూషన్స్. అన్ని నాట్ ఈక్వల్ టు వచ్చిందనుకో 1 సొల్యూషన్ ఉంటుంది. లేకుంటే అన్ని ఈక్వల్ వచ్చినాయి అనుకో ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఇది టాట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ డౌన్ గైస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఈక్వేషన్స్ ఎలా తయారు చేయాలి, వీటితో సబ్స్టిట్యూషన్ మెథడ్స్, కే వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్స్ అయినా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూడండి ఫార్మేట్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే మనకి ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి
3 పెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా తయారు చేయాలని తెలిస్తేనే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి మనం ఈ ఈక్వేషన్ తయారు చేస్తేనే 8 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. అలాగనే సంథింగ్ పేపర్ హార్డ్ గానే వచ్చిందనుకో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను, 3 pens 4 books together cost 50 rupees. First condition, first equation. Where 5 pens 3 books together cost 54. అంటే ఇక్కడ 3 pens కాస్ట్ 3 pens కాస్ట్ బైనండి, 3 పెన్నుల ధర అలాగనే 4 బుక్కుల ధర 50 రూపాయలు. అంటే 3 పెన్నులు రైట్, 3 పెన్నులు ఒక్కొక్క పెన్ను ధర ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ప్లస్ అలాగనే 4 పెన్నులు ఆ 4 బుక్కుల వాల్యూ తెలియదు కాబట్టి వై అనుకుందాం. అంటే పెన్స్ ఎక్స్ అనుకుందాం, బుక్స్ ఏమో వై అనుకుందాం. ఓకే, మరి ఇక్కడ చూడండి, అంటే 3 పెన్నులు 4 బుక్కులు మొత్తం కలిపి ఎంత 50 రూపీస్. అంటే ఒక కండిషన్ వచ్చేసింది. రెండో కండిషన్ ఏంది, ఇంకా అయిపోయింది అంతే. 5 పెన్స్ కాస్ట్ ఎంతనో తెలియదు కాబట్టి 5x, 3y అంటే 3 బుక్కుల ధర ఎంత ఉందో తెలియదు కాబట్టి 3y, మొత్తం కాస్ట్ ఎంత 54. అవును ఏంది మాకు అర్థం కాలేదు 3x ఎందుకు వచ్చిందని డౌట్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాయనండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకే క్లారిటీగా అర్థమవుతుంది చాక్లెట్ రూపంలో. ఓకే, 5 చాక్లెట్లు ఉన్నాయి, ఏంది నీ దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి. నీకు ఒక్కొక్క చాక్లెట్ ఎంత పడిందో తెలీదు, కానీ మొత్తానికి 20 రూపాయలు కట్టినావు. అప్పుడు ఒక్కొక్క చాక్లెట్ ఎంత అవుతుందో కనుక్కోవచ్చు రైట్. అలాగనే అనమాట ఇక్కడ కూడా, అంటే ఒక్కొక్క చాక్లెట్ ఎంత పడింది 4 రూపీస్ పడింది. 5 చాక్లెట్స్ ఉండే నీ దగ్గర, ఇక్కడ చూడండి 5 చాక్లెట్స్ ఉండే, ఒక్కొక్క ధర ఎంత పడిందో తెల్లు, అంటే 20 రూపీస్ వచ్చింది మొత్తం కాస్ట్ 5 చాక్లెట్లు. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 20/5 అవుతుంది. 5 1 జా 5 4 జా, అంటే ఒక్కొక్క చాక్లెట్ ఎంత 4 రూపీస్ పడింది. ఇక్కడ కూడా నేను అదే మాట్లాడుతున్నాను, 3 బుక్కుల ధర అలాగనే ఇక్కడ చూడండి 3 పెన్నుల ధర 4 బుక్కుల ధర 50 రూపాయలు. అలాగనే 5 పెన్నుల ధర అలాగనే 3 బుక్కుల ధర 54 రూపాయలు. ఇలా ఈక్వేషన్స్ తయారు చేయండి అంతే, ఇంక అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5 పెన్సిల్స్ ఎంతనో తెలియదు. అలాగనే 7 ఎరేజర్స్, అవి కూడా ఎరేజర్స్ కాస్ట్ ఎంతనో తెలియదు కాబట్టి వై, మొత్తం కాస్ట్ ఎంత 50 రూపీస్. ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. 7 పెన్స్ మనకి వాటి కాస్ట్ ఏమని రాసుకోవాలంటే లెక్క చెప్పాలంటే 1 మార్క్ కాబట్టి ఇంత రాస్తే సరిపోతుంది. మామూలుగా ఇంకా ఏమన్నా పెద్దగా అడిగినారు అనుకో క్వశ్చన్, అప్పుడు ఏం రాసుకోవాలా, ఈచ్ కాస్ట్ ఆఫ్ ది పెన్సిల్ ఎక్స్, ఈస్ట్ కాస్ట్ ఆఫ్ ది ఎరేజర్ వై అని అలా సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి 7 పెన్సిల్స్ తెలుగు కాబట్టి వై, ఐఎక్స్ 7x. అలాగనే 5 ఎరేజర్స్ ని వై అనుకున్నాం కాబట్టి వై, మొత్తం కాస్ట్ ఎంత 46 రూపీస్. గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయొచ్చు. A1/A2 B1 గ్రాఫికల్ మెథడ్ తో చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ తో చేయొచ్చు, ఎలిమినేషన్ మెథడ్ తో చేయొచ్చు అనమాట. అందుకే ఈ కండిషన్ ఎలా చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 10 స్టూడెంట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ 10, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, పార్ట్ ఇన్ అంటే క్విజ్ లో పాల్గొన్నారు 10 మంది. ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ మోర్ దాన్ బాయ్, ఇక్కడ చూడండి దెన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. ఈ కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 10 స్టూడెంట్స్ ఆఫ్ ది గర్ల్స్ బాయ్స్ అన్నారు, అంటే గర్ల్స్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉన్నారు మొత్తము 10 మెంబర్స్. అంటే గర్ల్స్ ఎక్స్ అనుకుందాం, ఇక్కడ చూడండి సరే బాయ్స్ ని ఎక్స్ అనుకుందాం, గర్ల్స్ ని ఇక్కడ చూడండి వై అనుకుందాం. అంటే గర్ల్స్ బాయ్స్ మొత్తం కలిపి ఎంతమంది 10 మెంబర్స్. ఒక ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ ఇంకో కండిషన్ చూడండి, గర్ల్స్ ఈజ్ ద మోర్ దాన్ బాయ్స్. అంటే గర్ల్స్ ఏమనుకున్నాం మనం వై, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ కన్నా 4 ఎక్కువ ఉన్నారు. ఓకే, బాయ్స్ ని ఏమనుకున్నాం x+4. ఓకే, మరి వీటిని ఈ లీనియర్ ఈక్వేషన్ చేంజ్ చేయండి. అలాంటే ఎలా వస్తుంది, ఇది మామూలుగా ఫస్ట్ ఎక్స్ ఉండాలి, ఎక్స్, ఇది +y అవతలకి పోతే -y, ఇది +4 యువతలకు వస్తే -4. ఇది రెండో ఈక్వేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఇచ్చిన కండిషన్ లీనియర్ ఈక్వేషన్ లో చేసుకోవడమే ఈ కండిషన్ అనమాట. నెక్స్ట్ కండిషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కే కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద వేరియబుల్స్ 7x + 3y = 5 and 14x - ky = 10 as the infinity many solutions, then the value of the k. అంటే మనకి ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ ఏంటివంట ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ కండిషన్ ఏంది A1/A2 = B1/B2 = C1/C2. ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంది, అన్ని ఈక్వల్ గా ఉంటాయని అర్థం కదా. ఇప్పుడు కండిషన్ చూడండి, 7/14 A1/A2, 3/K = ఇక్కడ చూడండి 5/14
10 అవి సీలు యూతలకు వస్తే మైనస్ మైనస్ అయితే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయినా మళ్ళీ అంతే ఉంటుంది. ఇక్కడ చూడండి కే వాల్యూ అనుకోవాలి. కే ఇక్కడ అన్ని చోట్లకి ఈక్వల్ కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 5k ఈక్వల్ టు ఇక్కడ చూడండి 10 3 జా 30 రైట్. ఇక్కడ చూడండి 5 1 జా 5 6 జా 30 అంటే k ఈక్వల్ టు ఎంత 6 అనమాట. ఓకే అంతే అయిపోయింది. ఈ కండిషన్ అర్థం అవ్వాలి, అదే చెప్తున్నా. ఆ టేబుల్ ఇందాక ఇక్కడ టేబుల్ వేసామే ఆ టేబుల్ ఖచ్చితంగా అర్థం అవ్వాలి మీకు, లేకుంటే ఇవన్నీ అర్థం కావు. 2x plus 5k equal to k, kx plus 15yk equal to 18 as the infinity many solutions. అంటే ఇది కూడా సేమ్ మొత్తం ఈక్వల్ అవుతుంది. ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అన్ని ఈక్వల్. అంటే ఏమొస్తుంది 2 by k ఈక్వల్ టు 5 by 15 ఈక్వల్ టు k by 18. ఓకే ఇక్కడ చూడండి సింపుల్ చెప్తాం, అన్ని ఈక్వల్ కాబట్టి ఏ దేంతోనే చేయొచ్చు. 15 2 జా 30 ఈక్వల్ టు 5 into k 5k. మన k వాల్యూ 5 1 జా 5 6 జా ఇది కూడా k వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. ఇక్కడ చూడండి ఈ రెండు ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడండి సారీ ఇక్కడ 5 into మైనస్ k ఉంది కాబట్టి మైనస్ k సారీ నేను మైనస్ k చూడండి అంటే -5 అంటే k ఈక్వల్ టు -6 వస్తుంది. ఎందుకు మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలని చెప్పినా కదా, అందుకే మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి కాబట్టి మైనస్. ఓకే -6. మరి ఇక్కడ డ్రా ద ఇది S7 కి వచ్చింది. డ్రా ద రాంగ్ డయాగ్రామ్ ఆఫ్ ది పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. అంటే ఏం లేదు, ఒక గ్రాఫ్ కి ప్యారలల్ ఉండేటట్టు గీయాలంట, ఇంకా అయిపోయింది అంతే గ్రాఫ్. ఇది 1 మార్క్ క్వశ్చన్స్ ఇంతే ఉంటుంది. ఓకే ఇది x యాక్సిస్, ఇది x డాష్, ఇది y, ఇది y డాష్. అంటే ప్యారలల్ ఉండేటట్టు గ్రాఫ్ ఇంకా అంతే అయిపోయింది. డ్రా ద రఫ్ స్ట్రైక్ ఆఫ్ ది ఇక్కడ గ్రాఫ్ x ఈక్వల్ టు 2 అంట. అంటే x ఈక్వల్ టు 2 1 2 అంటే x కి స్ట్రైట్ గా 2 కి లైన్ గీస్తే అయిపోతుంది అనమాట. ఇది x యాక్సిస్, ఇది x డాష్, ఇది y, ఇది y డాష్. 3 4 -1 -2 -3 1 2 3 -1 -2. ఓకే డ్రా ద లైన్స్ ఆఫ్ ది x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2. ఓకే అంటే గ్రాఫ్ తీసుకుంటాం ఫస్ట్. ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 1 -1 -2 -3 -1 -2 -3 ఇక్కడ 1 2 3 ఇక్కడ x ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ చూడండి x లైన్ తో 1. ఓకే అలాగనే y ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు కూడా y ఈక్వల్ టు 2 ఇక్కడ చెప్తుంది ఏంది y ఈక్వల్ టు 2 అంటే ఇది y యాక్సిస్ అంటే y ఇక్కడ పోతుంది. ఎక్కడ కండిషన్ అవుతుంది మనకి 1 2 దగ్గర పాయింట్స్ కూడా కండిషన్ అవుతున్నాయి. అంటే 1 2 ఇస్ ద ఆన్సర్. ఎక్కడైతే టచ్ అవుతున్నాయో అవే మన ఆన్సర్లు. ఇక్కడ ఏమో 2 తో టచ్ అవుతుంది, ఇక్కడ 1 తో టచ్ అవుతుంది. అంటే ఎక్కడ టచ్ అవుతుంది 1 2 దగ్గర టచ్ అవుతుంది. ఓకే డ్రా ద రఫ్ స్ట్రైక్ ఇక్కడ చూడండి ఆఫ్ ది గ్రాఫ్ y ఈక్వల్ టు -3 అంటే y ఈక్వల్ టు -3. ఇక్కడ చూడండి గ్రాఫ్ తెలుసుకోవాలి మీరు, దీని గురించి ఇంకా నేను నెక్స్ట్ వీడియో డే 7 లో చెప్తాను. 1 2 3 4 -1 -2 -3 అంటే -3 కాడ ఇట్లా ఒక లైన్ గీస్తే అయిపోతుంది. ఓకే ఇవి గైస్ కండిషన్స్. మరి వీటిని అర్థం చేసుకొని మనం చేసుకుంటే కనుక ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ కండిషన్స్ చేసుకోవడం తెలియాలి మనకి. ఓకే నో డౌన్.